ప్రభువునందు ప్రియ దేవుని సంఘము బ్యాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ విశ్వాసులందరికీ కూడా మా నిండు శుభాభివందనాలు. మా కుటుంబ పక్షంగా నాతో పాటు వచ్చేసిన ఏసీటీసీ ట్రైనీ పాస్టర్ తన పక్షముగా మీ అందరికీ మా శుభాలను తెలియజేస్తున్నాను. నా పేరు రెవరెండ్ కే జాబెజ్. నా భార్య పేరు రెవరెండ్ కే ఉషాప్రియ. దేవుడు మమ్మలను దీవించి మాకు ఒక బిడ్డనిచ్చాడు. ఆమె పేరు కేషియా జోహన్నా, 4th స్టాండర్డ్ చదువుతుంది. నాతో పాటు ట్రైనీ పాస్టర్గా తర్ఫీదు అవుతూ ఉన్నటువంటి సుమియోన్ పాల్ కూడా రావటం జరిగింది. ప్రాముఖ్యంగా ఇక్కడికి మమ్మలను పంపించిన తల్లి సంఘం డేవిడ్ గారికి, రెవరెండ్ డేవిడ్ పాస్టర్ గారికి, అలాగే ఓసిపిఎం జోసెఫ్ గారికి ప్రత్యేకంగా వందనాలు. వారి ఆహ్వానం మేరకు నాతో కలిసి మాట్లాడినటువంటి సంఘ సెక్రటరీ గారు కిషన్ గారికి, కృష్ణ గారికి, వారు కమిటీ అన్నమాట. ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, జాయింట్ ట్రెజరర్ గారు, కమిటీ సభ్యులు, యూత్ ముఖ్యులు, అలాగనే సండే స్కూల్ నడిపిస్తున్నటువంటి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, వీరంతా కలిసి ఉంటారు. వారు మాట్లాడారు అని అంటే అందరి యొక్క ఏకాభిప్రాయం. సో అందును బట్టి నేను ఇక్కడ ఈ దినాన నిలబడటం జరిగింది. సాదరంగా మమ్మలను చక్కగా పెద్దలు బయటకు వచ్చి ఆహ్వానించారు. చాలా సంతోషం అనిపించింది. అలాగనే సంఘ కాపరి మేకల ప్రభుదాస్ గారు, వారు కూడా చక్కగా కిందకు వచ్చి మమ్మలను ఆహ్వానించారు. అందుని బట్టి కూడా సంతోషం. మీ అందరికీ నిండు వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చక్కటి ఆరాధన క్రమాన్ని జరిగించారు. మేకల ప్రభుదాస్ గారు అనేటప్పటికీ కూర్చొని మాట్లాడుకున్నాం. మేకల వాళ్ళు మాకు మామయ్యలు అవుతారు. కూర్చొనేదే మాట్లాడుకొని ఇద్దరు నవ్వుకున్నాం. ఎనీహౌ మంచి ఆరాధన జరిగించారు అయ్యగారు. సరే, మా గురించి మీతో కొన్ని విషయాలు పరిచయం చేసుకొని దేవుని వాక్యంలోనికి వెళ్తాను. 1996లో యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరించా. అప్పటికి నేను బ్యాప్టిజం తీసుకోలే. అంటే ఆత్మ మూలముగా జన్మించిన అనుభవాన్ని కలిగి ఉన్నా. 2009లో క్యాన్సర్ వచ్చింది. కీమోథెరపీ తీసుకున్నా. ఆల్మోస్ట్ డెత్ దాకా వెళ్ళాను. మా నాన్నగారి యొక్క ప్రయాస, మా పాస్టర్ గారి యొక్క ప్రార్థన, మా తమ్ముని యొక్క సేవ, మా కుటుంబం యొక్క ప్రార్థనలు నన్ను సజీవుడిగా లెక్కించి ఈ రోజున ఎటువంటి క్యాన్సర్ సెల్ నా బాడీలో లేకుండా మీలాగా నార్మల్ హ్యూమన్ బీయింగ్గా మీతో పాటు కలిసి ఉన్న ఆధిక్యత ప్రభు నాకు ఇచ్చి తన పిలుపులో ఉన్న సాక్ష్యాన్ని స్థిరపరిచాడు. 2011 నుంచి 2015 వరకు ఏసీటీసీలో మేము బీడీ చదివాము.
నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. తర్వాత మా మిస్సెస్ ఎంటీహెచ్ కూడా చేశారు. యూటీసీ బెంగళూరులో ఎంటీహెచ్ కూడా చేశారు. ఆ తర్వాత వారు ఇప్పుడు ఏసీటీసీలో హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. మేము అక్కడే ఉంటున్నాం. మా పరిచర్య సుమారు ఒక 8 సంవత్సరాల పాటు జరిగించాం. హుబ్లీలో 2 సంవత్సరాలు, బిట్రగుంటలో 2, హనుమకొండలో సుమారుగా 4 సంవత్సరాలు సేవ జరిగించాం. ఫ్యామిలీ ఇక్కడున్న కారణాన్ని బట్టి నేను సంఘాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వారితో పాటు ఉంటున్నా. ఇది మా బ్రీఫ్ వివరణ, మా కుటుంబాన్ని గురించినటువంటి సాక్ష్యం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 32వ అధ్యాయము 19 నుంచి 29 వరకు గల వచ్చిన భాగాలను మనము చదువుకుందాం. ఈ వచ్చిన భాగాలలో ఒక క్యారెక్టర్ మనకు కనిపిస్తూ ఉంది. ఆ క్యారెక్టర్ పేరు యాకోబు. యాకోబు అనేటప్పటికీ మనందరికీ తన గత జీవితము జ్ఞాపకం రావాలి. యాకోబు అని అంటే మోసగాడు, వంచకుడు, నయవంచకుడు కదా. సో ఇలాంటి మోసకరమైన స్వభావాన్ని కలిగిన వాడు మార్పు కలిగి దేవుని చేత ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడ్డాడు. ఆ విషయాన్ని తన స్వభావంలో నుంచి మనం నేర్చుకుందాం. ఎలా అతడు ఈ మార్పును కలిగి ఉన్నాడు అనేది ఆలోచన చేద్దాం. ఒకసారి హోషేయ గ్రంథాన్ని చూసినట్లయితే హోషేయ గ్రంథము 12వ అధ్యాయము మనము 6వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలెను. ఎవరు ఆ పైనుంచి చూస్తే 3వ వచనం నుంచి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవాని సైన్యములకు అధిపతియగు యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. యాకోబు గూర్చినటువంటి మాటలే. యాకోబు ఇశ్రాయేలుగా దీవించబడక మునుపు ఆయన వంచకుడుగా, మోసగాడుగా జీవిస్తూ ఉన్నటువంటి తన యొక్క జీవన ప్రయాణంలో కనికరమును న్యాయమును లేనివాడిగా జీవించాడు. ఏం లేవంట ఆయనకి. కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షము, కృప ఏమీ లేవు. మోసగాడికి ఉంటాయా ఇవన్నీ? కదండి. అంటే స్వభావం అంతా కూడా మోసపూరితమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. కనుక తన నిర్ణయాలు కూడా అలాగనే కొనసాగుతూ ఉంటాయి. మొదటిగా యాకోబు కనికరము లేనటువంటి వాడు. ఎవ్వరి మీద ఆయనకి ఎటువంటి సింపతి లేదు.
ఎవరిని చూసినా, ఈవెన్ వాళ్ళ ఇంటిలో వాళ్ళ అమ్మని చూసినా, వాళ్ళ నాన్న చూసినా, లేదు తన సొంత సహోదరుడైనటువంటి ఏశావును చూసినా కానీ అతనికి కనికరము, జాలి, దయ, కరుణా కటాక్షాలు లేవు, సింపతి లేనే లేదు. వాస్తవానికి ఎందుకు యాకోబు ఈ కనికరాన్ని చూపించాలి అని అంటే, ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము మనము 25వ అధ్యాయము 29 నుంచి 34 వచ్చిన భాగాలలో ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చదువుకుందాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను, అనగా ఎర్రనివాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడుగుగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. తిని త్రాగి లేచి వెళ్ళిపోయాడు. ఇట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఏశావు తన అన్న, తన సొంత కదండి రక్త బంధం. ఒక మాటలో చెప్పాలంటే ఒకే గర్భములో నుంచి జన్మించినటువంటి వాడు, ఒకే తల్లి యొక్క గర్భములో నుంచి ఉద్భవించినటువంటి వాడే యాకోబు. ఇతడు తన అన్న విషయంలో ఏ మాత్రము కూడా జాలి కలిగిన వాడు కాదు. ఆయన వేటాడేటువంటి నేర్పరి ఎవరు? ఏశావు. ఏశావు అన్న, యాకోబు యొక్క అన్న. అతను చేసేటువంటి పని అరణ్యములోనికి వెళ్ళి అరణ్యములోనే జంతువులతో ఆయన కలిసి జీవిస్తూ అరణ్యవాసిగా ఉంటూ జంతువులను వేటాడి మాంసము తెచ్చుకొని తన కడుపు నింపుకునేటువంటి ఆ వృత్తిని సాగిస్తూ ఉండేటువంటి వాడు. ఒకరోజు ఆకలేసిందేమో అరణ్యానికి వెళ్ళాడు. ఆయన కొండలనక గుట్టలనక ఎత్తు పల్లాలు చూడక, చెట్లనక చేమలనక ఒక్కొక్క జంతువు వెంబడి ఆయన వేటాడేటువంటి విషయంలో పరిగెత్తి అలసట లేనటువంటి వాడై అలుపెరగక వాటిని వేటాడేటువంటి విషయంలో తన శక్తినంతా ఉపయోగించి సాగిపోయి ఉండి దొరకక ఏమీ అలసిపోయి ఉన్నాడు. ఆ అలసినటువంటి సమయంలో వంట చేస్తూ ఉన్నటువంటి తన సోదరుడైన యాకోబు దగ్గరికి వచ్చాడు. అంటున్నాడు, కలగూర వంటకము వండుకొనుచు ఉన్నటువంటి ఆ ఏశావు అంటున్నాడు, నేను పొలములో నుండి అలసిపోయి వచ్చాను, నా ప్రాణము ఆకలిగుని ఉంది, అన్నము తింటేనే నా ప్రాణము మరలా తెప్పరిల్లుతుంది, అది మరలా బలాన్ని పొందుకుంటుంది, నా శరీరానికి మళ్ళా శక్తి వస్తుంది. నిజంగా వేటాడి ఏమీ దొరక్క అలసినటువంటి వాడై ఓపిక లేక నీ దగ్గరకు వచ్చాను, నా ప్రాణము సొమ్మసిల్లిపోయింది, ఇక ఏమీ లేదు, ఒకవేళ తినకపోతే నేను పడిపోతానేమో, నీరసించిపోయి అడ్డం పడతానేమో, నువ్వు వండుకుంటూ ఉన్నటువంటి వంట అయ్యా దయచేసి నాకు కొంచెము పెట్టమని అడిగాడు. వాస్తవానికి అలసినటువంటి వారు బలహీనులు అవుతారండి. సమూయేలు 2వ గ్రంథము
సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 17వ అధ్యాయము ఒకవేళ మనము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుంటే, దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట దావీదు? బలహీనత అతనిలో కలిగింది. కారణం ఏంటంటే అలసిపోయి ఉన్నాడు. అలసిన ఏ మనిషి అయినా శరీర విషయంలో ఆయన బలహీనుడై ఏమీ చేయలేనటువంటి నిస్సహాయక స్థితిలో పడి ఉంటాడు. అట్లానే అలాంటి సొమ్మసిలినటువంటి ప్రాణముతో ఏశావు యాకోబు దగ్గరకు వచ్చి, నువ్వు వండేటువంటి వంటలో కొంత దయచేసి నాకు పెట్టయ్యా అని అడిగినప్పుడు ఏం చేయాలా యాకోబు? ఏం చేయాలా? పోనీ మిమ్మల్ని అడిగినప్పుడు పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు పెట్టారా? ఏమ్మా అంటే మగవాళ్ళు అంటే వాళ్ళని అడగరులే, ఆడవాళ్ళని అడగడానికి అవకాశం ఉంది. అక్క లేదు చెల్లి లేదు అత్త ఏదో వరుస పెట్టి పిలుస్తూ కొంచెం నాకు అన్నం పెట్టు, అలసిపోయి ఉన్నాను, నా ఆకలి తీర్చని అడిగి ఉండొచ్చు. పెట్టుంటారా? పెట్టే ఉంటారులే ఖచ్చితంగా. పెట్టేది మీరే. వద్దులే, నేనేం చెప్పను. ఏదైనా చేయాలంటే లేడీసే చేయాలి, స్త్రీలు చేయాలి. సరే, ఎనీహౌ ఈయన్ని అడుగుతూ ఉంటే పాపం అలసిపోయి బలహీనుడై ఆకలితో వచ్చినటువంటి వ్యక్తి సొమసిలినటువంటి ప్రాణంతో ఆతృతగా అడుగుతూ ఉంటే, ఈ యాకోబుకి తన సోదరుడైనటువంటి అన్న విషయంలో ఏమాత్రము ఆ బంధుత్వం లేకుండా కదండి, ఏమాత్రము కూడా జమకుండా అట్లానే ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నాడు. బలహీన సమయంలో ఏమండి, అవసరంలో ఉన్నటువంటి అవసరాన్ని తీర్చాలి కానీ ప్లాన్స్ ఏంటండి లోపల? ఇప్పుడు అయ్యా నీ దాసుని దగ్గరికి, నీ దాసుని పట్ల కటాక్షాన్ని చూపించడానికి మీరు చాలా దూరం నుండి ప్రయాణమై వచ్చారు కదా, దయచేసి మీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్ళు ఇస్తా కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద మంచం వేస్తా దాని మీద కూర్చోండి, మీ ప్రాణములను అలసరి తీర్చుకోండి, నేను పోయి వంట వండి మీకు వడ్డిస్తా, తిని మీరు తెప్పరిల్లగానే ప్రయాణమై పోండి అని అబ్రహాం మాట్లాడాడు. అలసిన వాళ్ళకు చేయాల్సినటువంటి పనులన్నీ ఇవి. ఆకలి తీర్చాల, వారి అలసట పోవాలి, వారి బలహీనత బలాన్ని తెచ్చుకోవాలి, వారు సాగిపోవాలి. ఇది కదా చేయాల్సింది. ఇది కనికరం కలిగిన వాడు చేస్తాడు, అవునా? కఠినుడు ఎందుకు చేస్తాడు? పైపెచ్చు మోసగాడయ్యే, లోపల రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకే వాళ్ళ అన్నతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడు? ఏమండి, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా. అన్న అడిగింది ఏంది? తమ్ముడు అడిగేది ఏందండి కదా. కలగూర వంటకాన్ని అడిగితే దానికి బదులుగా సోదరుడు నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకి, అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి, అందులో రెండంతల ఆశీర్వాదాలు ఉన్నాయి, అందులో నాయకత్వం ఉంది, అందులో తండ్రి తర్వాత తండ్రి అని పిలిపించుకునేటువంటి ఆధిక్యత ఉంది, అది నాకు కావాలా. అరే రే రే, కొన్ని సందర్భాల్లో మనుషులు ఇలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారిని గురించి ఆలోచన చేస్తే, అరే వీడు ఇట్లాంటోడా, ఆమె అట్లాంటిదా, నిజంగా ఆలోచనలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎలా వచ్చినాయి అబ్బా, అరే సొంతోడు కదా, ఇతని విషయంలో కూడా ఎట్లా ఆలోచన చేయగలిగాడు అని ఆలోచన చేస్తూ ఆశ్చర్యపోతాం మనం. కానీ అప్పుడే ఉన్నాడు. ఇప్పుడు మనం చూడటంలో పెద్ద పొరపాటు ఏం లేదు, అట్లాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఈ అని అడిగాడు. నిజంగా యాకోబు లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి లోకానుసారుగా జీవిస్తూ ముందుకు సాగిపోయాడు. యోహాను రాసినటువంటి
మొదటి పత్రిక 3వ అధ్యాయము మనము 17వ వచన భాగాన్ని చదువుకుంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతడి ఎడల ఎంతమాత్రమునో కనికరమునో చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో, చెప్పండి, దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. యాకోబు లోక సంబంధంగా ఆలోచించాడు. అందుకే జ్యేష్ఠత్వపు హక్కు కావాలని అతడు కోరుకున్నాడు. తన సహోదరుడు అలసిన ప్రాణముతో ఆకలితో వచ్చి అడిగినప్పుడు ఆయన మీద కనికరాన్ని చూపించలా. కనుక వంచకుడై మోసగాడుగా మోసపూరితమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి దేవుని ప్రేమను సొంత వాళ్ళకు కాదు కదా ఎవరికి పంచలేడు. ఎవరికి పంచడు కూడా. దేవుని ప్రేమ యందు నిలిచినవాడు కాడు. ఎవరు? యాకోబు. అందుకే నిజంగా దేవుని యొక్క ప్రేమ ఆయనలో నిలిచి ఉంటే తప్పకుండా వెళ్ళి కనికరించి తన ఆకలిని తీర్చేవాడు. వండేటువంటి వంట తీసుకుని వెళ్ళి పెట్టేవాడు. తన ప్రాణానికి బలాన్ని సమకూర్చేవాడు. అరే నా అన్న అని భావించేవాడు. ఎబ్బే ఏం లేవు క్యారెక్టర్ దగ్గర. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? పెళ్ళి కాకముందు ఉండవులే కానీ అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య ఓ మంచి అటాచ్మెంట్, కాలు మీద కాలు వేసుకొని మరీ ఒకే మంచంలో పడుకుంటారు. పెళ్ళైన తర్వాత మెల్లిగా దూరం అయిపోతారు కదా. అరే మా అన్నేనా ఇట్లా, మా అక్కేనా, అరే ఇట్లా ఆశ్చర్యపోతాం. అవును వాళ్ళే. అలాంటి వారు కూడా ఉంటారు అనేదానికి ఉదాహరణ ఈయనే. రెండవది హోషేయ గ్రంథంలో మనం చదువుకున్నాం. కనికరమును ఏమి లేదంట, న్యాయము కూడా లేనివాడుగా జీవించాడంట. న్యాయం లేదంట. నో జస్టిస్. ఓకే, వాస్తవానికి జస్టిస్ ఈజ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ ద లా. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి చట్టాలు ఆధారంగా న్యాయాలు ఉంటాయి. వాటిని అనుసరించి జీవించేటువంటి వారే మనుషులు జీవిస్తూ ఉంటారు. అలాంటి వారు న్యాయము గలవారు, అన్యాయం చేసేటువంటి వారు కాదు. న్యాయాన్ని అక్షరాల జరిగించేటువంటి వారే ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు తన అన్న విషయంలో న్యాయము లేనటువంటి వాడుగా జీవించాడు. ఎట్లా? ఓ మాట 27వ అధ్యాయము ఆదికాండము మనము 16 నుంచి 19 వచ్చిన భాగాలు మనం చదువుకోగలిగితే 16 నుంచి రైట్. రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమీ నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దానిని తినమని అన్నాడు అన్నమాట. కదండి, న్యాయం లేదు. ఏది న్యాయం? ఏశావు జ్యేష్ఠ కుమారుడు. జ్యేష్ఠ కుమారుని యొక్క దీవెనలు అతని మీద ఉంటాయి. జ్యేష్ఠత్వపు హక్కులో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం పెద్ద కుమారుడే పొందుతాడు. అది న్యాయం. ఏది అన్యాయం? ఏశావు యొక్క రూపాన్ని, కదండి, ఏశావు యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. మంచి మేక పిల్ల, దానికి సంబంధించినటువంటి చర్మం అతని చేతుల మీద నునుపు భాగముగా ఉన్నటువంటి తన మెడను కప్పుకున్నాడు. అంటే
he wanted to be like his brother. ఎందుకంటే నాన్నగారి దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ తడివితే ఏశావు అనేటువంటి ఫీలింగ్ ఆయనకు రావాలా. అప్పటికే పాపం ఆయన వృద్ధాప్యంలో ఉండి కళ్ళు కనిపించక గుడ్డివాడై ఉన్నాడు, చూపు మందగించిపోయింది. ఆయన కనిపెట్టగలిగింది కేవలము వచ్చినటువంటి వ్యక్తిని చేతులతో తడివి ఈయన పలానవాడు, ఈయన పెద్ద కుమారుడు, ఈయన చిన్న కుమారుడని మాత్రమే తెలుసుకోగలడు. సో దానిని గ్రహించినటువంటి ఇతడు అన్నకున్నటువంటి చర్మ సౌందర్యాన్ని కలిగి సిద్ధపరిచినటువంటి భోజనాన్ని తీసుకొని రొట్టెని తీసుకుని వచ్చి తన తండ్రికి ఇచ్చి అంటున్నాడు, నేను నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావును. వచ్చినవాడెవడు? వచ్చినవాడు యాకోబు. కానీ ఏమని చెప్తున్నాడు? నేను ఏశావుని అని అబద్ధం ఆడుతున్నాడు. దేనికి? ఆశీర్వాదాల కొరకు. ఇది న్యాయమా? అన్యాయం కదా. అంటే ఆశీర్వాదాల కొరకు, గొప్ప కొరకు, ఖ్యాతి కొరకు, సంపాదన కొరకు, ఆర్జించడం కొరకు, ఇంకొక దాని కొరకు ఎంతవరకైనా దిగజారుతాం మనం? దిగజారుతామా? అవుతాం కదండి. మరి అవ్వకపోతే ఎట్టా పైకి వెళ్ళేది? అడేదన్నా ఉందంటే చాలు కదా, నేను అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎంత తప్పు! దాని కొరకు ఎంత నీచమైనటువంటి స్వభావాన్ని కలిగి జీవిస్తామంటే అబద్ధమాడనటువంటి మనం కూడా అబద్ధం ఆడేస్తాం. నేను అతనే, నేను వాడినే. ప్రభు అంటున్నాడు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో, ఒక మాట చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచన భాగంలో ఈ మాట, మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుటమాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఒకరికి ఒకరు అవయవాలై ఉన్నామంట. అంటే విశ్వాసులు సంఘములో ఒకరికి మరొకరు సొంత అవయవాలుగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకటే శరీరం, ఏక శరీరం, వేరువేరు కాదు అని అంటున్నాడు అన్నమాట. కనుక అలాంటి వారు అబద్ధము ఆడకూడదు, వారు సత్యమే మాట్లాడాలి. ఇప్పుడు వచ్చినటువంటి యాకోబు కదండి, ఏశావు యొక్క రెండవ కుమారుడు. అంటే తన సొంత కుమారుడే, తనలో నుంచి వచ్చినటువంటి వాడే, తనకు సంబంధించినటువంటి వాడే, తన సమస్తము కూడా చిన్న కుమారుడై ఉన్నాడు. ఎంత మంచి కుటుంబ సంబంధాన్ని కలిగి ఉన్నాడో అంతటి తండ్రితోనే, సొంతోడితోనే అబద్ధం ఆడుతున్నాడు. బయటోడితో అబద్ధం ఆడితే అది వేరే రీతి ఉంటుంది. అరే నాన్నతోనే అబద్ధం ఆడితే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటుంటే చాలా సందర్భాలు తండ్రితో అబద్ధాలు ఆడి ఉంటాం కదా. మనం అబద్ధాలు ఆడేవి లేదా? మా నాన్నగారి ఆ షర్ట్ ఎక్కడ పెట్టుంటే ఆయన నిద్రపోతుంటే జేబులో డబ్బులు తీసుకొని పోయి కొనుక్కునేవాడిని. ఆయన లేచి నా జేబులో డబ్బులు 100 రూపాయలు కనిపించలేదు. ఎవరు తీశారు? నాకు తెలియదు అంతే. ఎరా బయటికి వెళ్ళి ఏం చేసి వచ్చావురా? ఏం చేయలా, ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మళ్ళీ వచ్చాను అంతే. వాళ్ళ అమ్మకు తెలుసు వాడేం చేశాడు. ఆ మాత్రం చెప్పదు, దాచిపెడుతుంది. ఆడు తిరిగి వచ్చి అర్ధరాత్రి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి భోజనం పెట్టి మంచి పడకేసి దుప్పడేసి పడుకోబెట్టింది ఆమె తెలుసు అంతా. ఆమె చెప్పదు. కానీ నిజంగా మోసం చేస్తున్నారు ఆ విషయంలో. మీరు కూడా పాలుభాగస్తులు అవుతున్నారు. ఇక్కడ రెప్కా కూడా అదే తప్పు చేసింది కదా, మోసగాడికి సహాయం చేసిందండి. అట్లాంటి వద్దండి, ఖండించాలా, తండ్రికి తెలియాలా. మరీ సిద్ధపరిచయం పంపించింది, ఇంకేం చెప్పాలా కదా.
సో అలాంటి తప్పు చేసి సొంతలతో కూడా మనము ఏమాత్రం బెదరక ధైర్యంగా నిబ్బరంగా ఉండి అవును నేనే అబద్ధం ఆడేస్తాం. సత్యమే లేకుండా మనము అబద్ధమాడుతూ ఉంటాం. ఒక మాట తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10-12 వచ్చిన భాగాలు ఒకసారి చదువుకుందాం. 2:10-12 ఏమంటున్నాడంటే, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు కదండి. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటి యాకోబు ఆ కలగూర వంటక విషయంలో మోసం చేశాడు కదా, మోసము చేశాడు. ఆ మోసము కలిగినటువంటి శక్తి తనలో ఉంది. ఆ మోసం చేసేటువంటి ఆ శక్తి కలిగినటువంటి వాడికి ఏం చేస్తున్నాడు? దేన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నాడంటే అబద్ధాన్ని ఆధారం చేసుకొని దానినే నమ్మి అది చెప్పేటువంటి దాని ప్రకారమే ఆయన జీవిస్తూ ఉంటాడు. ఆ అబద్ధం ఎవరో కాదు, సాతాను అని మాట్లాడుతాడు. అంటే మోసం చేసేటువంటి ఆలోచన ఎప్పుడైతే యాకోబు మనసులోనికి వచ్చిందో ఆయన నమ్మకత్వం అంతా కూడా అబద్ధమాడేటువంటి ధోరణిలోనే వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే అపవాది తన మనస్సును స్వాధీనంలోనికి తీసుకుంది. అతని మనస్సులో ఇక సత్యమే ఉండదు, ఇక అబద్ధమే ఆడతాడు. అంతే కదండి. ఎందుకు రాదు నిజం బయటికి? ఎందుకు యథార్థత రాదు? ఎందుకు సత్యం ఉండదు అని అంటే నిజంగా నీ మనస్సును వాడికి ఇచ్చావు, వాడు స్వాధీనపరుచుకున్నాడు. దాని ప్రకారము వాడు అబద్ధం ఆడుకుంటూ అబద్ధాన్ని నమ్మి మోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కూడా అదే చెప్తున్నాడు, నేను నీ జ్యేష్ఠ కుమారుణ్ణి మోసము చేసి అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందినటువంటి నేను జ్యేష్ఠుణ్ణి ఏశావునని అబద్ధమాడుతున్నాడు. పేరెంట్స్తో అబద్ధం ఆడొచ్చా? నేను పిల్లల్ని అడుగుతున్నా, చెప్పండి. పేరెంట్స్తో అబద్ధం ఆడొచ్చా? ఆడొచ్చా? మా నాన్నే కదా, మా అమ్మే కదా. మాట అంటది, మా నాన్నతో ఒక దెబ్బ ఎత్తాడు, మళ్ళీ దగ్గర చూసి ఏమైందంట. అంత ఈజీ గోయింగో కదా ఉంటుంది. అంటే నాకున్నాయి కాబట్టి నేను మీకు చెప్తున్నా, నా అనుభవంలో నుంచి చెప్తున్నా, మీ గురించి నాకు తెలియదు. ఆ మాటకు వస్తే ఎగ్జామ్స్ రాసిన తర్వాత అవుట్ ఆఫ్ 25 2, 3, 4, 5 మార్క్స్ వచ్చాయి, బిలో 9 వచ్చాయి. ఇంటికి వచ్చి సంతకం మా నాన్న సంతకం నేనే పెట్టించేవాడిని. ఏందిరా ఇట్టా ఉంది? లేదు సార్, ఇది మా నాన్నదే, చూడండి పైకి చూడండి. మరీ ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఇంటిద్దా. అబద్ధం. కనుక దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మోసం చేసేటువంటి విషయంలో దేవుని ప్రేమ లేనటువంటి యాకోబు ఇప్పుడు దేవుణ్ణే విడిచిపెట్టాడు అని మనము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 25వ వచ్చిన భాగంలో చదువుకోవచ్చు. 13:25 వచ్చిన భాగంలో అంటాడు, నీవు అబద్ధమును నమ్ముకొనొచ్చు, నన్ను మరచితివి కదండి. అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి యాకోబు ఎవరిని మర్చాడంట? దేవుని మర్చిపోయాడు. దేవుని ప్రేమ లేదు మోసం చేసే విషయంలో కదండి. రెండోది, న్యాయం జరిగించేటువంటి విషయంలో అసలు దేవుణ్ణే మర్చిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు ఇన్ ద సెన్స్ అక్కడ తండ్రిని కూడా మర్చిపోయాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఆదికాండం 27వ అధ్యాయము 35వ వచనంలో కపటోపాయము చేత ఏశావుకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా కదండి
యాకోబు తన తండ్రి దగ్గర నుంచి పొందాడు. కపటమైనటువంటి ఉపాయాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. మీరు ఏమన్నా అనుకోండి, పెద్దోళ్ళ కంటే చిన్నోళ్ళు జర షార్పే ఉంటారు. ఇంట్లో పెద్ద కుమారుల కంటే చిన్నోళ్ళు అమ్మో ఎంత షార్పులే. వాడిది ఆమెది వాళ్ళ సొంత దాని అంటే స్వార్థం, తనకు కావాల్సింది తనకు రావాల్సింది దాన్ని తెచ్చుకునే విషయంలో ఎంత చక్కటి ఆలోచన చేసి పెద్దవాళ్ళని మెప్పిస్తారంటే అది తెలుసుకునేటప్పటికీ వాడు దాటి వెళ్ళిపోతాడు ముందుకు. అట్టుంటారు చిన్నవాళ్ళు. ఒరే భలే హుషారు స్వామి, అవునా? ఎక్కడో ఒకళ్ళు పెద్దోళ్ళు అట్లా ఉండొచ్చు, ఎక్కడన్నా ఒకళ్ళు ఉంటారు. కానీ ఒకటి తర్వాత 2, 3, 4, 5 ఎన్నైనా సరే భలే హుషారా. ఈయన అట్లనే ఉన్నాడు. ఇలాంటి మోసగాడు మార్పు చెందాడు. ఇలాంటి మనిషి మార్పు చెందాడు. బైబిల్ వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆయన యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు. ఆయనకున్నటువంటి సంతానం అంతటిని, తన భార్యలను కూడా, ఆస్తిపాస్తులన్నీ కూడా ఇచ్చి పంపించాడు. తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళి తన అన్నను కలవాలి. ఎవరిని? ఏశావును కలవాలి. అప్పటికే ఏశావు ఎట్లా ఉన్నాడు? కారాలు మిరియాలు నూరుకుంటూ ఒక పెద్ద సైన్యముతో గుర్రం మీద ప్రయాణమై వస్తూ కత్తి చేత పట్టుకొని తమ్ముడు కలవాలని వస్తున్నాడు. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? కనపడితే వాడిని చంపేస్తా. 2 విషయాలలో నన్ను వాడు మోసం చేసి కదండి నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు కూడా పొంది శాపగ్రస్తుని చేశాడు. వాడు కనిపిస్తే చంపేస్తా అనే ఆలోచనతో కోపోద్రేకుడై బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎవరు? ఏశావు. ఇప్పుడు యాకోబుకి మరణమే శరణ్యం. మరి ఏం చేయాలా? బాగున్నప్పుడు ఎవరికి కూడా దేవుడు గుర్తురాడు కదా. మనం మంచిగా ఉన్నాం కదా, 3 పూట్ల అన్నం తింటున్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, మన ఆస్తి మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచిగా స్థిరపడ్డారు, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, మనం కూడా సిరి సంపదలతో ఉన్నాము అనేటువంటి ఆ సందర్భంలో దేవుడు గుర్తురాడు. జరా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం మన మదిలో ఉండాల్సిందే. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి అయినా, ఎంత గొప్ప ఖ్యాతి కలిగినా దేవుడు లేకపోతే సున్నా. డెత్ ఉంది అక్కడ. మోసగాడికి, న్యాయం లేనటువంటి వాడికి భయమేసి, అయ్యా మీరందరూ వెళ్ళిపోయింది, ఈ రాత్రి నేను ఇక్కడ గడుపుతా అని ఆయన ఆ స్థలములో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఒక రాత్రంతా ఒక మనిషితో పోరాడాడంట. ఒక మనిషితో పోరాడాడు. ఇది ఫిజికల్గా మనకు చూపిస్తూ ఉంటే, స్పిరిచువల్గా ఆ రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూ ఆ స్థలంలో గడిపాడు. ప్రార్థన చేస్తూ గడిపాడు. మనము ఈ మాట ఇక్కడ చూడొచ్చు కదా. చదువుకున్న వాక్య భాగము 32లో ఆ మాట ఉంది. నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నా. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిసితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ కాదు కదండి. అక్కడ ఉన్నాడు. ఆ స్థలంలో ప్రార్థించటము ప్రారంభించాడు. నిజంగా ఒక మాట మనం చదువుదాం. ప్రార్థించే విషయంలో దయచేసి గమనించండి. యాకోబు ఒక్కడే రాత్రి ప్రారంభం తెల్లవారు వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అలసిపోలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సమయాన్ని పోలేవలేదు.
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పట్టుదలను విడవలేదు. ఆయన అనుకున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేంత వరకు ఆయన మెలకుగానే ఉన్నాడు, కానీ నిద్రపోలా. ఆల్ నైట్ ప్రేయర్కి వస్తే ఎంతమంది నిద్రపోతాం చెప్పండి? నేను చేసిన సంఘంలో హాఫ్ నైట్ పెట్టారు. అంటే ఆల్ నైట్ ఉండలేకపోతున్నారు కాబట్టి హాఫ్ నైట్ 9 నుంచి 12 వరకు పెట్టారు. 12 గంటల వరకు ఉన్న ఆ సమయానికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు, తక్కువ మంది వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక 2 ముగ్గురు నిద్రపోతూనే ఉండేవాళ్ళు. వచ్చేది తక్కువ మంది, వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ నిద్ర. ఎందుకు చేస్తాం మనం ప్రార్థనలో? సెక్రటరీ గారు 3 దినాలు ఉపవాస ప్రార్థనల సమయం ఉంది, మీరు పెట్టుకోండి అనే అనౌన్స్మెంట్ అయితే ఒకటే వచ్చింది, ఒకటి వారు. 3వది ఖాళీ ఉంది. అంత సమయం లేదు. పైపెచ్చు హైటెక్ సిటీ మధ్యలో ఉన్నాం కదా, అంతా బిజీ షెడ్యూల్. ప్రార్థన పెట్టుకునే ఆలోచనలు ఎవరి దగ్గర? మా ఆయన లేడండి, మా కొడుకు లేడండి, పనికి వెళ్ళాడు. ఏమైంది? ఆయన చేయని, నువ్వు ఇంట్లో ప్రార్థన పెట్టు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచన భాగంలో ఎలా ప్రార్థన చేయాలో పౌలు గారు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండండి. యాకోబు రాత్రి ఆ స్థలములో ఆయన ఆత్మపూర్ణుడై ఆయనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్ణమైనటువంటి పట్టుదలతో మెలకువ కలిగి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునితో పోరాడుతున్నాడు. ఏ విషయంలో పోరాడుతున్నాడు? నా మనస్సు మోసకరమైంది, అబద్ధాన్ని నమ్ముకుంది, నేను మోసం చేశాను, నేను వంచకుణ్ణి, న్యాయము లేకుండా అన్న యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని, కఠినుణ్ణి, అయ్యా ఈ మనసును దయచేసి నువ్వు మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ఈయన చేసే ప్రార్థన కరెక్టా కాదా చెప్పండి నాకు? అవునా? అంటే రోజంతా మనం తిరిగి ప్రార్థనలోకి వచ్చి చేయాల్సినటువంటి ప్రార్థన ఎలాంటిది? మొట్టమొదటిగా ఇది చేయాలా, దేవునితో నీ మనసును సరి చేసుకోవాలా. రోజంతా ఎన్నో చేసి ఉంటావుగా, అది పక్కకు పెట్టి మిగతా అన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన ప్రత్యక్షం అవుతాడా? పోనీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరో ఈ పక్కకు వెళ్ళారు అనేటువంటి అనుభూతి ఏనాడన్నా కలిగిందా? ఎవరో అట్లా వెళ్ళారు అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? నేను చూశాను. ఎప్పుడు వస్తుంది అది? ఎప్పుడు వస్తుంది? దేవుడు ఒక మాట అన్నాడుగా, చెప్పండి. హృదయశుద్ధి గలవారు దాని కొరకు ప్రయాసపడుతున్నాడు ఈయన. అయ్యా నా లోపల ఉన్నంతా ఇదే, దయచేసి నీవు నా మనస్సును మార్చు అని ఆ మనస్సు విషయంలో, ఆయన హృదయం విషయంలో తన హృదయాన్ని చింపుకుంటున్నాడు. అందుకే యోవేలు రాసినటువంటి ప్రవచనములో ప్రవక్త అంటాడు, తన హృదయాన్ని చింపుకోవాలంట, తన హృదయాన్ని చింపుకోవాలా. ఒకవేళ ప్రభు పశ్చాత్తాప్తుడై చేయవలసినటువంటి ఆయన కీడు చెయ్యక ఆయన తన మనస్సును మార్చుకొని నీకు దీవెనిస్తాడేమో అని మనస్సును చింపుకోవాలా. యాకోబు ఆ స్థలములో ఉండి తాను చేసినటువంటి ప్రతి మోసాన్ని ఒక్కొక్క దాన్ని చింపుకుంటున్నాడు. దేవునికి కావాల్సింది బలి కాదండి. ఏం కావాలా? విరిగి నలిగినటువంటి హృదయము ఆయనకు కావాలా. దానిని ఆయన అలక్ష్యము చేయువాడు కాడు. అందుకని విరిగి నలిగినటువంటి హృదయంతో తాను చేసినటువంటి ప్రతి వంచను బట్టి, అన్యాయాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆ రాత్రంతా పట్టుదలతో విసుకక మెలకువ కలిగి ప్రార్థన చేస్తే మానవ రూపంలో ప్రభుదూత వచ్చి ప్రత్యక్షమైంది, దించాడు కిందకి. అందుకే యాకోబుని గురించి అంటాడు, ప్రవక్త అంటాడు, మగసిరి గలవాడివై పోరాడేవరా, మగసిరి గలవాడివి. అబ్బా, పట్టుకుంటే విడిచిపెట్లా,
పట్టుదల కలిగినటువంటి వాడు నువ్వు, మగోడువురా నువ్వు. గొడవ పడితే మగోడా, కొట్టెత్తే మగోడా, చంపొత్తే మగోడా? ఓ పెద్ద పెద్దగా అరిస్తే మగోడా? మగసిరి గలవాడంటే ఆత్మీయతలో ప్రార్థన చేస్తూ పోరాడిన వాడే. అక్కడున్న దేవుణ్ణి కిందకి దించాలా. ఏం చేయాలా? కిందకి దిగాల. ఆయన ఆడు మగసిరి గలవాడు. అందుకే మనం ప్రవచనంలో చదువుకుంటే దుఃఖముతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునిని జయించాడంట. ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచాడంట పాపము నిమిత్తమై. ఎందుకంటే అవి ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయంట. ఆయన రాడు కాబట్టి రావాలంటే వీటిని ఒప్పుకోవాలి. రాత్రంతా ప్రయాసపడి ప్రార్థన చేశాడు. తన మనస్సును దేవుని తట్టు తిప్పుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ పేరేంటి? యాకోబయ్య. ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. మోసగాని మార్పు అది, వంచకుని యొక్క మార్పు. కాబట్టి ఎంతమంది ఉన్నాం ఇక్కడ? అట్లా ప్రస్తుత లోకంలో అట్లనే ఉన్నాం జనం అంతా కదా. ఇప్పుడు ఈ మనస్సును మనం ఏం చేయాలా? మార్చుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణమై యథార్థంగా దేవుని దగ్గర ప్రార్థించాలి. అక్కడన్నా నిజం చెప్పాలి, అయ్యా నేను ఈ తప్పు చేశానని. కాబట్టి అలాంటి ప్రార్థన చేసినటువంటి యాకోబు అన్నను హత్తుకొని సంతోషంగా తన కుటుంబంతో తనతో కలిసి జీవించి ఆశీర్వాదాలు పొందాడు. అటువంటి ఆశీర్వాదాలు యథార్థమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క అనుమతిని పొందినటువంటి ప్రతి వారికి దేవుడు అనుగ్రహించునుగాక. సే ఆల్ ఆమెన్. ఆమెన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సృష్టికర్త, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. అందించిన మీ మాటలు సంఘము యొక్క హృదయంలో, ప్రతి మనస్సు యొక్క అంతరంగములో కార్యాన్ని జరిగించి నాయన యాకోబు వలె పాత జీవితంలో ఉన్న మమ్ములను మార్చడానికి మీరు అందించిన వాక్యము చేత సంధించి మేము దేవుని తట్టు తిరిగి మా హృదయాలను చింపుకొని నాయన దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి కృపాబాహుళ్యాన్ని మాకు అనుగ్రహించమని, అలా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడేటువంటి ప్రతి ఆత్మ అంతరంగము దేవుని యొక్క రక్తముతో శుద్ధీకరింపబడి పరిశుద్ధమైనటువంటి సంఘముగా, బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా ఉండటానికి మీ ఆత్మ నడిపింపు ఎల్లవేళలా వారికి అనుగ్రహించమని, సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో తమను తాము సరిచేసుకునేటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ దీవెనలకు మమ్మలను పాత్రులుగా ఎంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్.